హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య పాట 85. ఆ క్షణంలో అంజలి కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఇచ్చిన ఆ రెండు పూల గుత్తుల వైపుకు నమ్మలేనట్టు చూస్తూ ఒక్కసారిగా లేచి నిలబడింది. నిఖిల్ ఈ రోజు 2 ఫ్లవర్స్ ఎందుకు పంపాడు? అలా అనుకుని ఆమె లేచి ఆ గులాబీల గుత్తి ముందు నిలబడింది. అకస్మాత్తుగా ఆ ఫ్లవర్స్ లో ఒక కార్డు జత చేసి ఉండడం ఆమె గమనించింది. వెంటనే దాన్ని తీసుకోవడానికి చేయి చాపింది. తీరా చూస్తే కార్డుపై క్లుప్తంగా ఒకటి రాసి ఉంది. నా సహనానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను. దానిపై సుకుమార్ అని సంతకం చేసి కింద తేదీ రాసి ఉంది. ఆ సంతకాన్ని చూసిన అంజలికు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె అందమైన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమెకు తెలిసిన వారిలో సుకుమార్ అని ఇంటి పేరు ఉన్నది ఒక్కడికే. ఇది అతని దగ్గర నుంచే వచ్చిందా? వెంటనే ఆమె టేబుల్ దగ్గరకు నడిచి ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకుంది. తర్వాత ఆదయ్య గారి ఆఫీస్ నంబర్ కు ఫోన్ చేసింది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఆమె వదిలిపెట్టకుండా తన సెల్ ఫోన్ తీసి మళ్ళీ అతని నంబర్ కు ఫోన్ చేసింది. హలో, అటువైపు నుండి వచ్చిన ఒక లోతైన గంభీరమైన గొంతు వినడానికి చాలా ఇంపుగా ఉంది. అంజలి ఏమాత్రం బెట్టు చేయకుండా సూటిగా ప్రశ్నించింది. మీరు నాకు ఫ్లవర్స్ ని పంపారా? నచ్చిందా? అయినా మీరు ఇలా చేయటం బాగోలేదు. దయచేసి మళ్ళీ ఇలా చేయకండి. ఆమె సోఫా మీద ఉన్న 2 ఫ్లవర్స్ వైపుకు చూస్తూ వాటిని ఏం చెయ్యాలా అని ఆలోచించింది. నిఖిల్ పంపిన పువ్వులు అంటే నీకు ఇష్టం, కానీ నేను పంపినవి నీకు అసహ్యంగా ఉన్నాయా? ఫోన్ లో అటువైపు ఉన్న వ్యక్తి నిరాశగా అన్నాడు. ఆ మాట వినగానే అంజలికి ఏం మాట్లాడాలో తోచలేదు. మిమ్మల్ని మీరు అతనితో ఎందుకు పోల్చుకుంటున్నారు? అతను నా స్నేహితుడు, కానీ మీరు నా బాస్. మీరెందుకు నాకు ఫ్లవర్స్ పంపారు? నాకు నాకు ఫ్లవర్స్ పంపాలి అనిపించింది, అందుకే పంపాను. తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం. ఆర్య తన మాట పూర్తి చేసి వెంటనే ఫోన్ కట్ చేసేసాడు అసహనంగా. కొద్దిగా ఆశ్చర్యపోయిన అంజలి తన చేతిలో ఉన్న ఫోన్ ని చూసింది. ఇది రెండోసారి అతను తన ఫోన్ కట్ చేయటం. ఆమె తనలో తానే అనుకుంది, ఈ మనిషి మూడ్ అస్సలు అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత రాధిక కొన్ని పత్రాలు తీసుకుని రూమ్ కి వచ్చింది. సోఫా మీద ఉన్న 2 ఫ్లవర్స్ ని చూడగానే ఆమె వాటిని ఆరాధనగా చూడకుండా ఉండలేకపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయో! ఇవి దిగుమతి చేసుకున్న గులాబీలు. ఒక ఫ్లవర్ కూడా చాలా ఖరీదు. అలాంటిది ఈ గుత్తిలో దాదాపు 30 పూలు ఉన్నాయి. నువ్వు తీసుకో, నీకు నచ్చితే నీ టేబుల్ మీద ఉన్న పూల కుండీలో పెట్టుకో. నిజంగానా? నేను 2 ఫ్లవర్స్ తీసుకోవచ్చా అని రాధిక ఆనందంగా అడిగింది. అవును, పూల కుండీలో పెడితే ఇంకో 2 రోజులు ఉంటాయి. ఇంకెవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా ఇవ్వు. ఈ గుత్తి మొత్తాన్ని నువ్వే తీసుకుని వెళ్ళు. అబ్బా అంజలి, నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్ యూ. నేను దీన్ని తీసుకుని అందరికీ పంచుతాను. రాధిక ఆ పెద్ద గులాబీల గుత్తిని తీసుకుని మిగతా వారికి పంచడానికి బయటికి వెళ్ళింది. నిజంగా కొద్దిసేపటికి ఆ పెద్ద గుత్తిలోని పువ్వులన్నీ అందరికీ పంచబడ్డాయి. తత్ఫలితంగా అంజలిను ఆరాధించే ఒక వ్యక్తి ఆమెకు దిగుమతి చేసుకున్న గులాబీలను బహుమతిగా పంపాడని ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది. అతను ఎవరో బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడై ఉంటాడని అందరూ అనుకున్నారు. మధ్యాహ్నం వారపు సమావేశం ఉండడంతో రాజలక్ష్మి అంజలి ఆఫీస్ తలుపు తట్టి లోపలికి వచ్చి ఆమెతో మాట్లాడడానికి కూర్చుంది. ఇక మాట్లాడుతూ రాజలక్ష్మి అకస్మాత్తుగా ముందుకు వంగి అంజలి వైపుకు రహస్యంగా చూస్తూ, అంజలి, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా అని అడిగింది. తప్పకుండా. అంజలి తన వల్ల అయితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా చెప్పింది ఆవిడికి. అదేంటంటే, మనం ఇంకో చిరుతిళ్ళ ప్రాంతం పెట్టడం గురించి చర్చిస్తున్నాం. అంటే మేమంతా చర్చించుకుని కంపెనీలో మధుర బేకరీని తీసుకురావాలని అనుకున్నాం. కానీ నీకు తెలిసే ఉంటుంది, అవి చాలా ఖరీదైనవి మరియు దాని ఖర్చు మన బడ్జెట్ దాటిపోతుంది. ధర ఒక సమస్యగా ఉంది. రాజలక్ష్మి మాటలను శ్రద్ధగా వింటున్నప్పటికీ ఈ విషయానికి తనకి ఎలాంటి సంబంధం ఉందో అంజలికి అర్థం కాలేదు. నేను ఎలా హెల్ప్ చేయగలను? వెంటనే అంజలి సూటిగా అడిగింది. సరే, నేను ఎలా సహాయం చేయగలను? ఈ మధ్యాహ్నం మీటింగ్ కి నేను ఆర్య గారిని ఆహ్వానిస్తున్నాను. సమయం వచ్చినప్పుడు సమావేశంలో నువ్వు ఈ విషయం ప్రస్తావించగలవా? నాకు ఆయన ఆమోదం కావాలి. ఆయన ఆమోదిస్తే ఇక మానవ వనరుల విభాగంతో ముందుకు వెళ్ళడం సులభం అవుతుంది. రాజ్యలక్ష్మి అంజలి వైపుకు ఆశగా చూసింది. ఆ క్షణంలో అంజలికి ఏం మాట్లాడాలో తోచలేదు. మరియు చాలాసేపటి తర్వాత ఆమె కొద్దిగా సందేహంగా అడిగింది, నా మాట వల్ల ఏదైనా మార్పు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ విషయం మనలో ఎవరైనా చెప్పడం కంటే నువ్వు చెప్తే పని అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంజలి ప్రస్తావిస్తే ఇది ఖచ్చితంగా ఆమోదించబడుతుందని రాజ్యలక్ష్మికి నమ్మకంగా ఉంది.
సరే అయితే మీటింగ్ లో నేను మామూలుగానే ప్రస్తావిస్తాను, కానీ అది విజయవంతం అవుతుందనే నమ్మకం నాకు లేదు. సరే, నువ్వు మీటింగ్ లో క్లుప్తంగా చెప్తే చాలు. రాజ్యలక్ష్మి ఆమె భుజాలపై తట్టి మళ్ళీ సోఫా మీద ఉన్న ఫ్లవర్స్ వైపుకు చూసింది. అంజలి, నేను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు కదా. ఆ మాట వినగానే అంజలి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టుంది. ఆమె తొందరగా వివరణ ఇచ్చింది. లేదు, నువ్వు పొరబడుతున్నావు. నువ్వు అందుకున్న దిగుమతి చేసుకున్న ఎర్ర గులాబీలలో నేను కూడా 2 తీసుకున్నాను. అవి హైలాండ్ నుండి వచ్చిన అత్యుత్తమ నాణ్యత గల రెడ్ ఫ్లవర్స్ స్పష్టంగా తెలుస్తుంది. పంపినవారు చాలా ఆలోచించే పంపారు. ఆ ఫ్లవర్స్ పంపిన వ్యక్తి గురించి ఆలోచించగానే అంజలికి తలనొప్పి వచ్చినట్టు అనిపించింది. ఆమె ఒక నవ్వు నవ్వి, ఆ ఫ్లవర్స్ ఎవరు పంపారో నాకు తెలీదు, ఎందుకంటే దానిపై పేరు లేదు అని సమాధానం ఇచ్చింది. రాజ్యలక్ష్మికి ఇంకేం మాట్లాడకుండా నవ్వి వెళ్ళిపోయింది. కానీ ఆ ఫ్లవర్స్ పైన ఉండే మన పెద్ద యజమాని పంపినవేనని ఆమెకు గట్టిగా అనిపించింది. మీటింగ్ మధ్యాహ్నం 2:30కి డిసైడ్ అయ్యారు. రాజ్యలక్ష్మి ఈ విషయం తెలియచేస్తూ ఆర్య మెయిల్ బాక్స్ కి ఒక మెయిల్ పంపింది. అతను వస్తాడో రాడో అని ఇక అతని ఇష్టం, కానీ అతను తప్పకుండా హాజరు అవ్వాలని రాజ్యలక్ష్మి మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఆ చిరుతిండి ప్రాంతం ప్రతిపాదన చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. అందుకే చాలా మంది ఉద్యోగులు దానికోసం నిజానికి ఎదురు చూస్తున్నారు. రాధిక రాబోయే మీటింగ్ గురించి గుర్తు చేయగానే అంజలి తను పనిచేస్తున్న ఇక ముసాయిదులను త్వరగా సర్ది తన సెల్ ఫోన్ తీసుకుని మీటింగ్ హాల్ వైపుకి వెళ్ళింది. ఈలోగా అంజలి లోపలికి అడుగు పెట్టగానే మీటింగ్ హాల్లో వాళ్ళందరూ తనతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు గమనించింది. అంజలి గారు, ఫ్లవర్స్ కు ధన్యవాదాలు. అందులో ఒక్క ఫ్లవర్ కొనడానికి కనీసం 200 రూపాయలు అవుతుందని విన్నాను. అవును, ఆ గులాబీ కనీసం 15 రోజులైనా వాడిపోదంట. ఇక ఫ్లవర్ వాడిపోకుండా ఉంటే సమయం చాలా ఎక్కువ. ఆ క్షణంలో అంజలి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది. అకస్మాత్తుగా అందరి దృష్టి ఆమె వెనక వైపుకు మళ్ళింది. ఆర్య సరిగ్గా సమయానికి వచ్చాడు. వెంటనే అంజలి అతని వైపుకు తిరిగి చూసి వెంటనే తన చూపులను మరో వైపుకు తిప్పుకుంది. ఆఫీసులో అతనితో ఎలాంటి రూమర్స్ చిక్కుకోకుండా ఉండాలని ఆమె ఉద్దేశపూర్వకంగా అతనికి దూరంగా ఉంది. సరే, ఇక కబుర్లు ఆపండి, మీటింగ్ మొదలుపెట్టే సమయం అయింది. రాజ్యలక్ష్మి తన కింది ఉద్యోగులను చర్చ ఆపమని ఆదేశించింది. ముందుగా రాజ్యలక్ష్మి పనికి సంబంధించిన కొన్ని ప్రకటనలను చేసింది. ఆ తర్వాత ఇటీవల రాత పత్రాల సమర్పణల పరిస్థితుల గురించి కూడా నివేదించింది. తను కనుగొన్న మార్కెట్లు విశ్లేషణ పరిస్థితుల గురించి కూడా మాట్లాడింది. ఈలోగా ఆర్య పక్కన కూర్చున్న అంజలి ఆలోచనలు ఎటో పరుగులు తీశాయి. ఉదాహరణకు గత రాత్రి అతని గ్యాస్ట్రిక్ సంఘటన, అలాగే తన మంచం మీద వాళ్ళిద్దరూ పంచుకున్న ముద్దు గుర్తొచ్చాయి. అంతేకాకుండా ఈ ఉదయం వచ్చిన ఫ్లవర్స్ గురించి కూడా ఆలోచించింది అంజలి. రాజలక్ష్మి మరోసారి అంజలి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. వెంటనే అంజలి తేరుకుని కొద్దిగా అయోమయమైన చూపుతో తన వైపుకు తల పైకెత్తి చూసింది. అప్పుడే అంజలికి ఎదురుగా కూర్చున్న ఇక నవనీత చాలా చిరాకు వేసింది. అందుకే అవకాశాన్ని వాడుకుని పదునైన వ్యాఖ్య చేసింది. అంజలి గారు, మన మీటింగ్ పెట్టుకున్న ప్రతిసారి మీరు చాలా పరధ్యానంగా ఉంటున్నారు. ఇది మీకు అగౌరవాన్ని చూపిస్తుంది. అది వినగానే అంజలి ముఖం కొద్దిగా ఎర్రబడింది కోపంతో. అంతకు ముందు తను ఆలోచిస్తున్న విషయాలు గుర్తొచ్చి ఆమె చాలా ఇబ్బంది పడింది. క్షమించండి, పనికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను. అంజలి క్షమాపణ చెప్పింది. అప్పటికే మీటింగ్ హాల్లోని అందరూ ఆమె పక్కన కూర్చున్న ఆర్య వైపుకి చూశారు. తన ఉద్యోగి మీటింగ్ లో పగటి కలలు కంటున్న విషయం తెలిసి అతను ఎలా స్పందిస్తాడో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆర్య ముఖ కవలికలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అతను అంజలి వైపుకు ప్రేమగా చూస్తున్నాడు. ఆ చూపులో కొద్దిగా సరదా కూడా ఉంది. అంజలి, మేమిప్పుడు టీ విరామ ప్రాంతం ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాము. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? రాజ్యలక్ష్మి ఆ సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. వెంటనే అంజలి తేరుకుంది. మనం వేరే దుకాణానికి మారితే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఒక చాలా ప్రముఖమైన బేకరీ గురించి విన్నాను. మన టీ బ్రేక్ కోసం ఆ కంపెనీలు ఇక పేస్ట్రీలు తయారు చేయడానికి మనం ఏర్పాటు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓ, ఆ బేకరీ పేరు చెప్పగలరా? రాజ్యలక్ష్మి వెంటనే అడిగింది. అది ఊర్లో ఉన్న ఒక బేకరీ. దాని పేరు మధురమ బేకరీ. నేను మా అబ్బాయితో చాలాసార్లు అక్కడికి వెళ్ళాను. వాళ్ళ పేస్ట్రీలు చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు వాడే పదార్థాలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. రాజ్యలక్ష్మి కొంచెం ఇబ్బందిగా, కానీ నాకు తెలిసినంత వరకు ఆ బేకరీలో పేస్ట్రీల ధరలు కాస్త ఎక్కువ. మనకు బడ్జెట్ పరిమితి ఉంది కదా మరి అని గొనికింది.
అయితే ఆ షాప్ ను మన కంపెనీలో విలీనం చేయడానికి ఏర్పాట్లు చేద్దాం. అకస్మాత్తుగా ఒక తక్కువ గొంతుతో కానీ అధికారం చూపిస్తున్న మగ గొంతు వినిపించింది. ఆ క్షణంలో రాజ్యలక్ష్మి అంజలి వైపుకు చూసింది. ఆమె కళ్ళల్లో ఒక ఆమోద భావం మెరిసింది. నిజంగా ఈ ప్రణాళిక పనిచేసింది. ఆర్య ఒప్పుకున్నాడు. ఈలోగా అది విన్న అంజలి చాలా ఆశ్చర్యపోయింది. అతను ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు? అసలు ఎదురుగా ఉన్న నవనీత అంజలి వైపుకు అసూయగా చూస్తూ మనసులో ఇలా అనుకుంది. కంపెనీలో అంజలికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆర్య గారు, ఆమె ఇష్టాలకు ఎంత ఎంత తగ్గుతున్నారో. మీరు మీటింగ్ కొనసాగించండి. ఆర్య తన టైం చూసుకుని నాకు వేరే పని ఉంది, నేను ఇప్పుడు బయలుదేరతాను అన్నాడు. అతను గది నుండి వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ హాల్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు చేసిన మొదటి పని కొత్త బేకరీని సూచించినందుకు అంజలికి థ్యాంక్ యూ చెప్పడం. ఇక అలా తమకు గొప్ప ఉద్యోగ ప్రయోజనాలను విజయవంతంగా సంపాదించి పెట్టినందుకు ఆమెను మెచ్చుకున్నారు. అంజలి కేవలం మాట వరుసగా ప్రస్తావన తెచ్చింది. కానీ ఆర్య తన సూచనకు చాలా వెంటనే ఒప్పుకుంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. మీటింగ్ హాల్ నుండి బయటికి నడిచిన వెంటనే గడి చివరలో ఇద్దరు, ఒక ఆడ ఉద్యోగులు ఒకరితో ఒకరు ఉత్సాహంగా మాట్లాడుకోవటం ఆర్య విన్నాడు. ఆ ఫ్లవర్స్ ఒక డిజైనర్ కి వచ్చాయి. ఆ గులాబీలు చాలా అందంగా ఉన్నాయి. నువ్వు ముందుగా ఇక్కడ లేకపోవటం వల్ల చూసే ఆ అవకాశం కోల్పోయావు. ఆ ఫ్లవర్స్ అయితే నీకు దక్కలేదు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఆర్య ఇచ్చిన ఫ్లవర్స్ అంజలి అందరికీ పంచిపెట్టిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో చూద్దాం.